నేనిచ్చి నీళ్లు తాగితే ఇంకెన్నడూ నీకు కొనవు. హల్లెలూయా. జీవజలాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. ప్రియదేని బిడ్డ, ఏమిచ్చేవాడు మన దేవుడు? జీవజలాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె తీసుకుంది ఆ కుండని, ఇంకేం చేసింది? యేసుప్రభు మాటలు వినింది. ఈయన ఎవరో మామూలు వ్యక్తి కాదు, ఈయన దేవుడే, ఈయన గొప్పవాడు, ఈయన మహోన్నతుడే అనుకుని ఏం చేసింది? ఆ కుండను వదిలేసి ఊర్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ప్రియదేని, కుండ అవసరం కదా, తర్వాత నీళ్ళు తీసుకోవడానికి ఏం కావాలి? కుండనే కావాలి. కానీ కుండను వదిలేసింది. ఇంకా నాకు దప్పి కాదు, ఎందుకంటే దేవుడిచ్చే జీవజలాన్ని నేను స్వీకరించాను. హల్లెలూయా. ఈ కుండ అవసరం లేదని కుండ పడేసి ఏం చేసింది? ఊర్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. యేసయ్య గురించి అందరికీ చెప్పింది. నా గురించి అన్నీ చెప్పిన ఆయన చూపిస్తాను రండి అని ఆ ఊర్లోకి వెళ్ళి ఏం చేసింది? అందరినీ, ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఆ యాకోబు బావి దగ్గరికి తీసుకొచ్చింది. ప్రియదేని. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. ఆమె ఏడుపున ప్రభు పట్టించుకున్నాడు. ఆ బంధకాల్లో వ్యభిచారపు మగ్గులో పడి ఉన్న, ఆ వ్యభిచారపు దాంట్లో ఉన్న దాంట్లో మగ్గిపోతున్న ఆమెను ప్రభు ఏం చేశాడు తెలుసా? పట్టించుకున్నాడు. ఆమె యొక్క ఏడుపును విన్న, ఆమె బాధను చూశాడు. ఆమెకున్న మనసులో బాధనంతా ఏం చేశాడు తెలుసా? నివారించాడు. ప్రియదేని. హల్లెలూయా. ఇంకా బాధ లేదు, సంతోషంతో ఆమె ఏం చేసిందంట? యేసయ్యని వెంబడించింది. ఆ సమరయ స్త్రీని దేవుడు ఏం చేశాడు? ఆమె ఏడుపును విన్నాడు. ఆ ఏడుపును నుంచి దేవుడు విడుదల చేశాడు. మన దేవుడు పట్టించుకునే దేవుడు. ప్రియదేని, నువ్వు ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా? నీ ఏడుపును చూసే దేవుడు. హల్లెలూయా. ఏ పరిస్థితులు, ఏ విషయంలో అయితే ఏడుస్తున్నావో ఆ విషయంలో దేవుడు నువ్వు ఏడుస్తున్న ఏడుపును చూస్తూ ఉన్నాడు. ఆ విషయంలో దేవుడు నేను ఏం చేసి ఆ పరిస్థితి నుంచి దేవుడు విడుదల చేసే గొప్ప దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ప్రియదేని. హల్లెలూయా. మూడోదిగా సమరయ స్త్రీ. నాలుగోదిగా మనం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు ఏంటి? కనాను స్త్రీ. ఈమె కూడా ఏడుపే, బాధపడుతుంది. నా కుమార్తె, ఒక్కగానొక్క కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతుంది అయ్యా అని గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ యేసు దగ్గరికి వచ్చింది. ప్రియదేని బిడ్డ, ఎంత భయంకరమైన పరిస్థితి కదా. తల్లిదండ్రులు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు గుండా పిల్లలు వెళ్తుంటే ఎంతో బాధ, ఎంతో దుఃఖం, వేదన. నా పిల్లలు సరిగా లేరే, నా పిల్లలు సరైన జీవితాన్ని జీవించట్లేదే, వారు బంధకాలతో ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తే కొంతమంది తల్లిదండ్రులకు వెళ్ళి అడిగితే ఈ పిల్లలు ఎట్లా ఉన్నారంటే, మా పిల్లడు ఎప్పుడు బంధకాల, మొబైల్ అనే బంధకం, ఎప్పుడు వాడి చేతిలో మొబైలే, రీల్స్ అని, టీవీస్ అని, మూవీస్ అని, రకరకాల భయంకరమైన బంధకాలతో ఈరోజు జీవిస్తున్నారు. ప్రియదేని బిడ్డ, తల్లిదండ్రులు వెళ్ళి అడిగితే నా కొడుకు ఎప్పుడు వాడి చేతిలో సెల్. ఒక సిస్టర్ చెప్తుండే, ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతుంది, అమ్మ మా కొడుకు గురించి ప్రార్థన చేయి. వాడు మొబైలే పట్టుకుంటాడు. చివరికి వాష్రూమ్లోకి వెళ్ళినా వాడు మొబైల్ పట్టుకుంటాడంట. ఎక్కడ వెళ్ళినా వాడు తీసుకెళ్తున్నాడు. చాలా బంధకాలు చూసి వాడు ఎవరిని పట్టించుకోవట్లేదు, తినట్లేదు, సరిగా స్కూల్ వెళ్ళట్లేదు, ఏం చదువుకోవడం లేదు, తినడం లేదు. ఇవన్నీ ఎంతో తల్లి ఆవేదనతో చెప్తుంది. ప్రియదేని. ఈరోజు చాలామంది ఇట్లనే బంధకాలతో ఉంటున్నారు. ఈరోజు ఎవరి చేతిలో చూసినా సెల్లే, మొబైలే, చాలా మొబైల్స్ కదా, చాలామంది చేతిలో మొబైల్స్, చిన్న పిల్లల చేతిలో మొబైల్స్. ఇవన్నీ బంధకాలతో సాతాను పట్టి పెట్టి ఉన్నాడు. ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఈమె కుమార్తె కూడా ఎట్లుందంటే దయ్యం పట్టినదై ఆ కుమార్తె బాధపడుతుంటే తల్లిగా ఎంతో వేదన, కేకలు వేస్తుంది. ఇంకా మాట్లాడలేకపోయింది. గట్టిగా అరుస్తూ కేకలు వేస్తుంది, అయ్యా కనికరించండి, అయ్యా దావీదు కుమారుడా కనికరించండి, నా కుమార్తెను మీరు ఒకసారి కనికరించండి అయ్యా. ఇదిగో చూడండి ఇక్కడ, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని మామూలుగా చెప్తుందా? కేకలు వేస్తుంది. ఎంత బాధ మనసులో ఉందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు తల్లిదండ్రులకు ఇలాంటి బాధతో ఈరోజు చాలామంది గట్టిగా అరుస్తూ కేకలు వేస్తున్నారు. నా పిల్లడు బంధకాలు అయిపోయాడు, నా కూతురు బంధకాలతో ఉంది, హల్లెలూయా, భయంకర బంధకాలతో ఉన్నారని తల్లిదండ్రులకు ఎంతో బాధ. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ఈమె ఎంతో బాధతో కేకలు వేస్తుంటే
ప్రభు అన్నాడు. అందుకు 23వ వచనం చదవండి ఒకసారి దయచేసి. 23. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుటకు యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. గట్టిగా చెప్పలు కొడదాం. అలలు ఎంత అర్థమైన ఎంత భయంకర పరిస్థితిలో ఉందంటే, నిజంగా చాలా భయంకరమైన ఎంత విశ్వాసం ఉందంటే కనాను స్త్రీకి, అయ్యా నిజంగా నేను కుక్కనేనయ్యా, నేను ఎంత తగ్గించుకుందంటే అంత ప్రభు ఆమె కేకలు చూడండి ఎంతగా కేకలు వేస్తుందంటే, చుట్టూ ఉన్న ఆ శిష్యులకు ఏమవుతున్నారు, అయ్యా ఆమె కేకలు వేస్తూనే ఉంది కాబట్టి ఆమెకి ఏదో ఒకటి చేసి పంపించండి. హల్లెలూయా, అంతగా కేకలు వేస్తుంది యేసే దగ్గరికి వెళ్ళి. హల్లెలూయా, అంతగా గట్టిగా అరుస్తూ కేకలు వేస్తుంది. ఆ శిష్యులు అంటే, అయ్యా ఆమె ఏదో ఎంత గట్టిగా కేకలు వేస్తుంది, ఆమె మాట విని ఏదో పంపించండి అని శిష్యులు చెప్తున్నారంటే ఎంత గట్టిగా కేకలు వేస్తుందో ఒకసారి ఆలోచించండి. ప్రియదేని బిడ్డ, ఆమెలో ఉన్న బాధ అంతగా, ఆ బాధతో ఆమె కేకలు వేస్తుంటే ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. ప్రియదేని బిడ్డ, విశ్వాసాన్ని పరీక్షించాడు. అందుకే ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవి కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పిన వెంటనే ఆ గడియలో ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ గడియలోనే ఆమె కుమార్తె ఏమైందంట, స్వస్థత నొందెను. ఎంతో ఏడుపుతో ఆమె యేసు దగ్గరకు వచ్చింది. ప్రియదేని, ఎంతో ఏడుపుతో కేకలు వేస్తుంది. మామూలుగా చిన్నగా మాట్లాడట్లేదు, ఆమె గట్టిగా ఏడుస్తుంది, కేకలు వేస్తుంది. అయ్యా దావీదు కుమారుడా కనికరించండి, నా కుమార్తె దెయ్యం పట్టినదై చాలా బాధపడుతుంది, అయ్యా నా కుమార్తెను కనికరించండి గట్టిగా కేకలు వేస్తుంటే ప్రభు ఏం చేశాడు తెలుసా, ఆమె ఆ ఏడుపును విన్నాడు, పట్టించుకున్నాడు. ఆమె కుమార్తెను దేవుడు ఏం చేశాడు, స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, ప్రభు రోజు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటారు. కొన్నిసార్లు అవమానము, తిరస్కారము, దుఃఖము కదా ఎప్పుడు మనలో ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితులు ఎట్లుంటాయంటే అవమానంతో కూడిన పరిస్థితులుగా ఉంటాయి. అందరూ మళ్ళీ ఏం చేస్తుంటారు, తిరస్కరిస్తూ ఉంటారు. దుఃఖము, ఇలాంటి పరిస్థితి ఉండే కనాను స్త్రీ వెళ్తుంది. ఆమె కుమార్తె దయ్యం పట్టింది, అవమానంతో కదా. చూడండి ఆ దయ్యం పట్టిన వారు ఎట్లుంటారు, మామూలుగా సైలెంట్గా ఉంటారండి, ఎట్లుంటారు, గట్టి గట్టిగా అరుపులు, కేకలు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. అంత భయంకరమైన పరిస్థితులు వెళ్తుంటే ఒక తల్లిగా ఏ విధంగా చూస్తుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, ఎందుకంటే ఎప్పుడు అపవిత్రాత్మ వస్తుందో, ఎప్పుడు దయ్యం బయటకు వస్తుందో అని ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అవమానం, తిరస్కారం, నువ్వు రావద్దమ్మా, నువ్వు వస్తే చాలా గొడవలో గలిబిలు అవుతుందని ఇట్లా చెప్పిన వారు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే దయ్యంతో ఉన్నావు, నువ్వు దయ్యం పట్టినదా ఉన్నావు కానీ నువ్వు ఎక్కడికి రావద్దు, ఇక్కడే ఉండి ఎక్కడికి రావద్దు, ఇంట్లోనే కూర్చో, ఎక్కడికి పిలువరు, తిరస్కరించేవారు చాలామంది. దుఃఖం, దాన్ని బట్టి దుఃఖంతో చాలామంది ఈరోజు ఉన్నారు. ప్రియదేని బిడ్డ, ఈ కనాను స్త్రీ కూడా అలాంటి వ్యక్తితో అలాంటి జీవితాన్ని జీవిస్తాను. కుమార్తె చాలా బాధపడుతూ దుఃఖంతో ఉంటే ఎంతో బాధతో కేకలు వేస్తుంది. ప్రియదేని బిడ్డ, ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది అని. నీ కుమార్ నీకు ఏమనుకుంటున్నావు అది జరుగునుగాక, అలలు నీ మనసులో ఏముందో అది జరుగునుగాక, ఆమేనన్నాడు. అంతే. వెంటనే ఆ గడియలోనే ఆ కుమార్తెకి ఏమైందంట, స్వస్థతనిచ్చాడు ప్రభు. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైతే అవమానము, తిరస్కారము, దుఃఖం ఉంటుందో అక్కడ దేవుడు కార్యం జరిగిస్తాడు. అలా ఎక్కడ జాగ్రత్తగా ఉండి, ఎక్కడైతే అవమానము, తిరస్కారము, దుఃఖం ఉంటుందో అక్కడే దేవుడు కార్యాలు చేసే గొప్ప దేవుడుగా ఉంటాడు. నువ్వు ఏడవని అవసరం లేదు,
ఇవన్నీ ఉన్నాయి ప్రభువా. నన్ను అందరూ అవమానిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, నేను చాలా దుఃఖంతో ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఏడుపుతూ ఉంటే ప్రభు నువ్వు ఏడుస్తున్న ఏడుపును చూసే దేవుడు మన దేవుడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. నీ ఏడుపును చూసే దేవుడు మన దేవుడు. ఏడవనివ్వకుండా ప్రభు కార్యాలు జరిగిస్తాడు. ఇంక కనాను స్త్రీకి ఏమైంది తెలుసా? దేవుడు ఇచ్చాడు, నీ విశ్వాసము గొప్పది, నువ్వేమనుకుంటున్నావో అవి జరుగునుగాక. అదే వాగ్దానం ప్రభు నీతో నాతో కూడా ఇస్తున్నాడు. నువ్వు అవమానంతో, తిరస్కారంతో, ఒకవేళ దుఃఖంతో ఉంటే, ఏడుస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం గొప్పది, నువ్వేమనుకుంటున్నావు అదే జరుగునుగాక. ఆ రోజు కానాను స్త్రీతో అన్నాడు ప్రభు, ఈరోజు నీతో నాతో కూడా ప్రభు అదే మాట మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావు అదే జరుగునుగాక. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం మన జీవితంలో అదే జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతూ ఏడుస్తున్న స్త్రీలను దేవుడు ఏం చేసేవాడో తెలుసా? పట్టించుకునే దేవుడు. హల్లెలూయా. కానాను స్త్రీ జీవితంలో దేవుడు ఏం చేసి పట్టించుకున్నాడు? ఆమెకున్న ఏడుపును దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా ఏడుస్తూ ఉంటే ప్రభు నీ ఏడుపును కూడా తీసివేసి నీ జీవితంలో ఆనంద బాష్పాలు, మామూలుగా దుఃఖం కాదు, కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు కార్చే విధంగా ప్రభు నీ జీవితాలు చేస్తాడు. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగు. ఇంకో స్త్రీ ఉంది, యోహాను సువార్త 8వ అధ్యాయం, తీయనవసరం లేదు, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఆమె కూడా ఉంది. చూడండి, జాగ్రత్తగా వినండి. వ్యభిచారం చేయాలంటే ఒకే ఆమెతో అవుతుందా? ఒక స్త్రీతో అవుతుందా? ఇద్దరు కావాలి, ఖచ్చితంగా పురుషుడు కావాలి. ఇక్కడ స్త్రీని ఎందుకు పట్టుకున్నారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం, యూదుల శాస్త్ర ప్రకారము వారు ఏం చేయాలి? ఇద్దరిని ఏం చేయాలి? శిక్షించాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారంతో పట్టబడిన స్త్రీలు వారిని ఏం చేయాలంట? వ్యభిచారంతో పట్టబడిన వారిని ఏం చేయాలన్నారు? రాళ్ళతో కొట్టి చంపమన్నారు. అది మోషే ధర్మశాస్త్ర ప్రకారం. ఇక్కడ ఈమె ఒక్కటే కనబడుతుంది. ఈమె ఒకటే వ్యభిచారం చేసిందా? ఎంత భయంకరమైన ఆలోచన! ఒకసారి ఆలోచించండి ప్రియదేని బిడ్డ. కొన్నిసార్లు తప్పులు చేసిన వారి దగ్గరికి వెళ్ళరు. తప్పులు చేయని వారిని ఏం చేస్తూ శిక్షిస్తూ ఉంటారు. చేయని తప్పులను అనుభవిస్తూ ఉంటారు చాలామంది. చేయని వాటిని అవమానంతో వారు జీవిస్తుంటారు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఇక్కడ ఈమె తప్పు చేసింది, ఇంకో వ్యక్తి ఉండాలి కదా. ఆయన ఎక్కడ పోయాడు? మోషే ధర్మశాస్త్ర యూదులు ఏం చేస్తున్నారు? వ్యభిచారంతో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళని తీసుకొని వెంబడిస్తున్నారు. పరిగెట్టుకుంటూ ఎక్కడికి తీసుకొచ్చారంట? యేసే దగ్గర తీసుకొచ్చారు. ఈయన ఏం చేస్తాడు? ఈయన ఏం చెప్తాడు? హల్లెలూయా. ఈయన ఏ పనిష్మెంట్ ఇస్తాడు అని చూస్తున్నారు. అయితే యేసు ప్రభువు వారు కింద వంగి ఏదో నేల మీద ఏం చేస్తున్నాడు? రాస్తూ ఉన్నాడు. అంటాడు యేసు ప్రభువు, మీలో పాపము చేయని వారు మొట్టమొదటి రాయి ఈమె మీద వేయండి. ఒకే మాట, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట రాయిని ఈమె మీద వేయండి. అందరూ పాపాత్ములే, అందరూ పాపం చేసిన వారు, నీతిమంతులు ఎవరు లేరు, ఒక్కడు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారని దేని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు ఒక్కడు లేడు. అనుకోవచ్చు నీతిమంతుల్ని నాలాగా ఎవరు నీతిమంతులు లేరు అనుకుంటున్నా పొరపాటు ప్రియదేని బిడ్డ. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేశారు అంతే. అయితే యేసుప్రభు రాస్తూ అంటున్నాడు, మీలో పాపం చేయని వారు మొట్టమొదటి రాయి వేయండి అంటే అందరూ ఏం వేయరు. మనస్సాక్షి గుచ్చుకుంటుంది. కొన్నిసార్లు తప్పు చేస్తే మనస్సాక్షి మళ్ళీ ఏం చేసి గద్దిస్తూ ఉంటుంది కదా. అందరి జీవితం జరుగుతుంటుంది. మనస్సాక్షి ఒప్పుకోదు. కొన్నిసార్లు నేను తప్పు చేశానే, నేను పాపం చేశాను, నేను చేయకూడదని చేశానని మనస్సాక్షి గుచ్చుకుంటూ ఉంటుంది. ఆ పరిస్థితులు ఏం చేసి పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తుంటారు ప్రియదేని బిడ్డ. ఈమె అక్కడున్న ప్రజలందరూ కూడా ఎవ్వరూ రాయి వేయలేదు. ఆ రాయలన్నీ అక్కడ వదిలేసి అందరూ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే అందరూ పాపం చేసిన వారే. ఈమె ఒక్కటే దొరికింది కదా అని కదా. దొరికితే దొంగ, దొరకపోతే అందరూ పాపం చేసిన వారే. దొరికిన వారందరూ ఎవరంటారు? దొరలు కదా. దొరికిన వారు దొంగలు, దొరకని వారు ఎవరు? దొరలు. ఈమె దొరికింది, దొంగ అయిపోయింది. ఎప్పుడైతే యేసుప్రభు అన్నారు, నిజంగా అందరూ అక్కడి నుంచి రాళ్ళు వదిలేసి అందరూ పాపం చేసిన వారే కాబట్టి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రియదేని బిడ్డ. అప్పుడు అంటున్నాడు యేసయ్య, ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నిన్ను శిక్షించను. ఇక్కడ నుంచి నువ్వు పాపము చేయొద్దు, సమాధానం గలదనవ, ఇక్కడి నుంచి పొమ్ము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ బంధకాల్లో ఉన్నారు వారు. మామూలుగా చేయాలని అనుకోరు ఎవరు కూడా. వ్యభిచారం చేసేవారైనా సరే, తాగే వాళ్ళైనా సరే,
చాలామంది అంటుంటారు, అంటుంటారు నాకు తాగాలని లేదు కానీ నేను తాగుతున్నాను. ఆ బలహీనత అడిక్షన్లోకి వెళ్ళిపోయి ఉంటారు, అడిక్ట్ అయిపోయి ఉంటారు. తాగపోతే చేతులు కాళ్ళు వణికిపోతుంటాయి, శరీరం అంతా బలహీనం అయిపోయి ఉంటుంది. కాబట్టి నేను తాగాల్సిందే అన్నట్టుగా వారు ఆ విధంగా తాగుతుంటారు. వ్యభిచారం చేసేవారు కూడా అంతే ప్రియదేని బిడ్డ. చాలామంది ఆ బాంబే ఆ సైడ్లో మనం వెళ్తే విచార గుహాలు కదా, చాలా వేశ్య గృహాలు ఇవన్నీ ఉంటాయి. వారు కావాలని అక్కడికి వెళ్ళరు ప్రియదేని బిడ్డ, కావాలని ఆ పని చేయరు. వారు చిన్నప్పుడే తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ పిల్లలన్నా తీసుకొచ్చి వ్యభిచార గృహంలో పడేసి ఉంటారు. వారు బాధతో, దుఃఖంతో, ఏడుపుతో అవన్నీ చేస్తూ ఉంటారు ప్రియదేని బిడ్డ. కావాలని ఎవరు చేయరు. వారికి భయంకరమైన స్కిన్ అలర్జీస్, స్కిన్ వ్యాధి, డిసీజెస్, HIV రకరకాల వ్యాధులతో బాధపడుతుంటారు. ఎందుకో తెలుసా, ఆ చేయాలని ఇష్టం లేకపోయినా చేసే పరిస్థితి వాళ్ళు కలుగుతుంది. కాబట్టి ఎంతో వేదన ఈరోజు గమనిస్తున్నాం ప్రియదేని బిడ్డ. చేయాలని ఎవరు, తప్పు చేయాలని, పాపం చేయాలని ఎవరు చేయరు. కొన్నిసార్లు సాతాను ప్రేరేపిస్తుంటారు. ఆ బంధకాలు ఆ విధంగా చేసి ఉంటాయి. ఆ బంధకాల్లో పడిపోయి ఉంటారు ప్రియదేని బిడ్డ. బయటికి రాలేని పరిస్థితి, ఒక ఊబిలాగా. మీ ఊబి తెలుసు కదా, ఆ ఊబిలోకి ఎవరైనా వెళ్తే ఇంకా రాలేరు, ఇంకా లోపలికి బయటికి రాలేరు, లోపలికి దూసుకుపోతూ ఉంటారు. లోపల ఆ ఊబి అట్లా లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. పాపం కూడా సేమ్ అదే విధంగా ఒక ఊబి లాంటిది పాపం కూడా. దాంట్లోకి ఎవరు పడినా తిరిగి బయటికి రాలేరు ప్రియదేని. అంత భయంకరమైన ఊబి. ఆమె ఏడుస్తుందేమో, అయ్యా ఇంక నేను నన్ను ఇంత గట్టిగా, నన్ను ఇంతగా చంపాలనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. యేసుప్రభు అన్నాడు, అమ్మా నేను శిక్షించను, ఈరోజు నుంచి నువ్వు పాపం చేయొద్దు. హల్లెలూయా. ఇప్పటి నుంచి ఈరోజు నుంచి నువ్వేం పాపం చేయొద్దు, సమాధానం గలవా, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. హల్లెలూయా. ఆ ఏడుపును దేవుడు ఏం చేశాడు తెలుసా, పట్టించుకున్నాడు. ఈరోజు అలాంటి ఏడుపులతో ఈరోజు చాలామంది ఉన్నారు. చేయొద్దు అని ఆ మనసులో ఉన్న చేయాల్సిందే ఖచ్చితంగా. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తున్నారు. అదే ప్రభు రోజు మాట్లాడుతున్న వారి ఏడుపును దేవుడు ఏం చేసి ఖచ్చితంగా పట్టించుకునే దేవుడు మన దేవుడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఇంకో స్త్రీ ఉంది రాహాబు, ఆమె కూడా ఒక వేశ్యనే. చాలామంది స్త్రీలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు చూడండి, వ్యభిచారంతో ఉన్న వారిని దేవుడు ఏం చేసి విడిపించాడు. వారి ఏడుపును చూసి వారిని విడుదల చేశాడు. రాహాబు జీవితాన్ని గమనిస్తే నిజంగా రాహాబు గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. రాహాబు ఎలాంటి కదా భయంకరమైన వ్యభిచారి. అయితే దేవుడు ఆమె యొక్క మనసు ఏడుపును చూసాడేమో, అందుకే ఏం చేశాడు, ఆమెను విడిపించాడు. వారు ఏం చేశారు, ఇజ్రాయెల్ ప్రజలు వేగుల వారిని పంపించాడు. అది ఇజ్రాయెల్ వారు వేగుల వారు వస్తే వారిని ఏం చేసింది, రాహాబు రక్షించింది. హల్లెలూయా. వారిని ఏం చేసింది, వారి ఇంట్లో పైన దాచిపెట్టింది, ఎవరికి కనపడకుండా దాచిపెట్టింది. వేగుల వారు వచ్చారని ఒక మెసేజ్ రాజుకు తెలిస్తే కొంతమంది వారిని పంపించాడు, సైన్యాన్ని పంపించాడు, వెళ్ళి వారిని చంపేసి వారు పట్టుకోండి అని పంపిస్తే ఏ రాహాబు ఇంటికి వచ్చారని తెలుసుకుని వారు కూడా వచ్చారు ప్రియదేని. వారు వచ్చి అడుగుతుంది, వచ్చిన వ్యక్తులు ఎక్కడ పోయారంటే, వారు వచ్చిన సంగతి నిజమే, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, వాళ్ళు వచ్చిన సంగతి నిజమే, కానీ వారు ఇప్పుడే వెళ్ళిపోయారు, మీరు త్వరగా వెళ్తే వారిని మీరు పట్టుకోవచ్చు, మీరు త్వరగా వెళ్తే వారిని ఏం చేసి మీరు పట్టుకోవచ్చు అని చక్కటి మాటలు చెప్పి, జ్ఞానంతో కూడిన మాటలు చెప్పి వారిని ఏం చేసిందంటే పంపించింది. ఈ వేగుల వారిని ఏం చేసి దాచిపెట్టింది ప్రియదేని బిడ్డ. కుటుంబాన్ని అంతటిని, రాహాబు యొక్క కుటుంబాన్ని ఏం చేసింది దేవుడు రక్షించాడు ప్రియదేని బిడ్డ. ఎందుకో తెలుసా, వేగుల వారిని కాపాడింది కాబట్టి దేవుడు వారి కుటుంబాన్ని కూడా కాపాడాడు దేవుడు ప్రియదేని బిడ్డ. అలలో ఇజ్రాయిల్ నిజంగా యేసుక్రీస్తు కుటుంబ వృక్షంలో ఆమె కూడా ఒక భాగంగా ఉంది ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఆమె కూడా పెళ్లి చేసుకుంది, షల్మా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఎవరైతే వేగుల వారు వచ్చారో ఆ ఇద్దరిలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆమె. అంటే దేవుడు ఎంత అద్భుతమైన కృపను చూపిస్తాడంటే, ఒక వేశ్యగా ఉన్న ఆమె జీవితాన్ని మార్చివేసాడు. ఆమె ఏడుపును దేవుడు ఏం చేసి చూశాడు, పట్టించుకున్నాడు. ఇంకా ఆమె ఏడుస్తూ ఉండద్దు, ఆమె విచారంతో ఉండడానికి వీలు లేకుండా ఒక కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలాంటి కుటుంబాన్ని అంటే, యేసు క్రీస్తు కుటుంబం వృక్షంలో ఆమె ఒక భాగంగా ఉంది ప్రియదేని బిడ్డ. ఎంత గొప్ప దేవుడో తెలుసా. రాహాబుని ఏం చేశాడు, యేసుక్రీస్తు కుటుంబంలో వృక్షంలో ఒక భాగంగా ఆమెను చేశాడు ప్రియదేని బిడ్డ. ఎంత అద్భుతమైన విషయం కదా. కాబట్టి ప్రియ సంగమా, నువ్వు ఏడుస్తుంటే దేవుడు చూసే దేవుడు ప్రియదేని బిడ్డ. అలా రాహాబు ఏడ్చింది, ఎన్నో రాత్రులు ఏడుస్తూ, నేను ఇంత భయంకరమైన శిక్షలో ఇంత భయంకరమైన పని చేస్తున్నా, నన్ను విడిపించే వారెవరు లేరా అని
ఆమె ఎన్నో ఎన్నో రాత్రులు ఏడుస్తుందేమో. దేవుడు ఆ మొరను దేవుడు విన్నాడు, విడిపించాడు. ప్రియదేవుని బిడ్డ, ఆ భయంకరమైన పాప ఊబిలో నుంచి ఆమెను తప్పించాడు. ఆమె మాత్రమే కాదు, ఆమె కుటుంబం అంతా తప్పించబడింది, కుటుంబం అంతా రక్షించబడింది. కాబట్టి ప్రియ సోదరి, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏడ్పును ప్రభు పట్టించుకునే దేవుడు. హల్లెలూయా. ఇంకా చాలా మంది నాయను పట్టణంలో ఒక విధవరాలు, ఆమె కూడా జీవితంలో కూడా దేవుడు కార్యం చేశాడు. ఒకే ఒక కొడుకు చనిపోయాడు. అయితే ఆ కొడుకుని దేవుడు ఏం చేశాడు, చనిపోయిన కొడుకు కోసం బాధపడుతూ ఏడుస్తుంది. నాయను పట్టణంలో ఒక ఆమె ఉంది, విధవరాలు ఉంది. ఆమె కుమారుడు చనిపోయాడు, యవనస్తుడు చనిపోయాడు. ఆ పరిస్థితిలో ఆమె ఏడుస్తుంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు వచ్చాడు ఆ ప్రాంతానికి. ఎప్పుడైతే ఆ ఏడుపును చూశాడో ప్రభు ఏం చేశాడో తెలుసా, ఆయన పాడిని తాకాడు. అతడు ఏమయ్యాడు, తిరిగి బ్రతికాడు. హల్లెలూయా. ఏడుపును చూస్తున్న దేవుడు మన దేవుడు. కానీ నువ్వు ఏడుస్తున్నావు, నా ఏడుపును దేవుడు పట్టించుకోలేదేమో, వినట్లేదేమో. ఎన్నో సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా, నా ఏడుపు తీసుకోవడం లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళట్లేదేమో అనుకుంటుంటే ప్రభు రోజు అంటున్నాడు, ఆ రోజు వారి జీవితంలో ఎంతోమంది స్త్రీల జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో కూడా ప్రభు చేయబోతున్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు నా జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు, నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు విశ్వాసంతో ఎప్పుడైతే అడుగు వేస్తావో దేవుడు నీ విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఇంకో ఆమె కూడా ఉంది, 2వ రాజులు 4వ అధ్యాయం 26వ కూడా విధవరాలు కనబడుతుంది. ఆ విధవరాలు కుమారుడు కూడా చనిపోయాడు. ఆమె కుమారుని కూడా దేవుడు ఏం చేశాడంట, బ్రతికించాడు. వీరందరూ ఏడుస్తూ దేవుని దగ్గరికి వచ్చారు. ఏడుస్తూ ప్రభు దగ్గరకు వచ్చిన ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వట్టి చేతులతో వారిని పంపించలేదు. ప్రియదేవుని బిడ్డ, ఏడుస్తూ వచ్చిన ప్రతి స్త్రీని తాకాడు ప్రభు, వారికి ఉన్న బాధలంతని తీసివేశాడు. ఈ కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుని కూడా దేవుడు ఏం చేశాడు, బ్రతికించాడు. చివరిగా ఇంకో స్త్రీ ఉంది, 18 సంవత్సరాల నుంచి బలహీన పరిచే ఆత్మ, నడుము వంగిపోయిన పరిస్థితిలో ఒక ఆమె ఉంది. ఎన్నేళ్ళ నుంచి ఉందండి ఆమె? 18 సంవత్సరాల నుంచి ఉంది. లూకాసు వార్త 13వ అధ్యాయము 11 నుంచి 13 వచనం చదివితే మీకు తెలుస్తుంది. వంగిపోయిన స్త్రీ, అది కూడా ఒక ఆత్మనే, అది కూడా ఒక అపవిత్ర ఆత్మనే. 18 సంవత్సరాలు నడు వంగిపోయింది. గడిచిన దినాలని చెప్పాను, నడు వంగిపోయిన స్త్రీ గురించి మెసేజ్ చెప్పాను. ఆ 18 ఏళ్ళ నుంచి అట్లనే వంగిపోయింది. ఆ బలహీనపరిచే ఆత్మను పట్టి పీడిస్తుంది. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే ఆమె ఏడుపును ప్రభు విన్నాడో ప్రభు ఏం చేశాడు, ఆమెను తాకాడు, నడుము ముట్టాడు. అంతే, వెంటనే ఏమైంది, నడుము చక్కగా నిలబడింది. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నీవు విడుదల పొందావు. చూడండి ఒకసారి దయచేసి చదువుదాం. లూకాసు వార్త 13:12 వచనం చదవండి దయచేసి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి బలహీన ఆత్మతో ఉంది? 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచే ఆత్మ ఆమెను పట్టి పీడిస్తుంది. ఎప్పుడైతే యేసయ్య ఆమె ఏడుపును విన్నాడో ఆమెను ఏం చేశాడంటే, అమ్మ నీవు విడుదల పొంది ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితులు ఒకవేళ నీవు బలహీనపరిచే ఆత్మ చేత ఉంటే, ఏడుస్తూ ఉంటే ప్రభు అంటూ నేను నిన్ను విడుదల చేయబోతున్నాను. హల్లెలూయా. నేను స్వస్థపరచబోతున్నాను. నీకున్న భయంకరమైన ఆ రోగం, కాడి మాండ్లు, బంధకాలన్నింటిలో గురించి నేను విడుదల చేయబోతున్నాను అంటున్నాడు ప్రియదేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ 18 ఏళ్ళ నుంచి బలహీనపరిచే ఆత్మ పట్టి పీడిస్తుంది. ఎంతమందికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా నయం కాలేదు. ఆమె ఏడుపును దేవుడు ఏం చేశాడు, పట్టించుకున్నాడు. హల్లెలూయా. ఆమె ఏడుపును విన్నాడు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియదేవుని బిడ్డ, నీ ఏడుపును కూడా దేవుడు వింటాడు. కానీ నువ్వేం బాధపడిన అవసరం లేదు. నా ఏడుపు వినట్లేదు, దేవుడు ఖచ్చితంగా నీ ఏడుపును చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ అంగలార్పును చూస్తున్నాడు. నాట్యంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీ కన్నీటిని తుడవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఏడుస్తుంటే ప్రభు నిన్ను పట్టించుకునే దేవుడు. నీ జీవితంలో ఆ ఏడుపు ఎందుకు ఉందో
ఆ దేవుడు ఏం చేశాడు, వాటన్నిటి నుంచి విడుదల చేసే గొప్ప దేవుని మనకు కలిగి ఉన్నాం. ఎందుకు ఏడుస్తున్నావో, ఎందుకు కన్నీరు కారుస్తున్నావో దేవుడు విని నీకున్న బాధలన్నిటిని దేవుడు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరి కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేయండి ప్రియ సోదరి. ఎవరినైనా ఏ బంధకాలు, ఆ బంధకాల నుంచి నన్ను విడిపించండి అయ్యా. తాగుడు, వ్యభిచారం, మట్కా, గుట్కా, రకరకాల బంధకాలు, ఏ బంధకాలైనా సరే ఆ బంధకాల నుంచి నన్ను విడిపించండి అయ్యా. ఆ కాడి మాటల నుంచి నన్ను తప్పించండి నాయన. మీ ఆత్మ చేతన నింపండి ప్రభువా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. సోదరు, ప్రియ సోదరు, ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డ, థ్యాంక్ యూ జీసస్. నీ ఏడుపును చూసే దేవుడు కాదు ఆయన. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభు చిత్తమై ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. అందరూ కలిసి దేవునిలో ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డ, నాలో ఉన్న బంధకాలంతటినీ తీసివేయండి అయ్యా. నాలో ఉన్న ఆలోచనలు అంతటినీ తీసివేయండి నాయన. అపవిత్రాత్మలంతటినీ తొలగించండి, బంధకాలంతటినీ తీసివేయండి అయ్యా. ప్రతి కాడి మానను తెంపివేయండి నాయన అని ప్రతి ఒక్కరు అడుగుదాం. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ప్రభు అలాంటి కృపను మనకు అనుగ్రహించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నిజంగా ఈ చివరి దినాల్లో, ఎండ్ డేస్లో ప్రభు ఒక నూతనమైన శక్తి చేత మనల్ని నింపబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా దేవుడు గొప్ప కార్యాలు మనందరి జీవితంలో చేయబోతున్నాడు. ఎలాంటి కార్యాలైనా విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం ఆయన నిజంగా ఈ అంత్యకాలంలో నిజంగా మనందరి మీద ఆత్మను కుమ్మరించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు మనందరి మీద దిగి రాబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా. స్త్రీలుగా ఏడుస్తున్నప్పుడు మీరు పట్టించుకునే దేవుడు అయ్యా తండ్రి. ఏ స్త్రీ అయితే ఏడుస్తుందో ఆ స్త్రీని దేవుడు పట్టించుకునే దేవుడు. వారి ఏడుపును తుడిచే దేవుడు, వారి కన్నీటిని తుడిచే దేవుడు, అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడు. మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలయ్యా. ఆ మాటల ప్రకారం మా జీవితం నిరంతరంగా ఫలింపచేయండి. కేవలం వినేవారిగా కాకుండా వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. ఇప్పుడు వెళ్తూ మీరు సన్నిధించండి, మీ కాపుదలు అనుగ్రహించండి నాయన. వారు ఏడుస్తున్న ఏడుపుని మీరు చూసే దేవుడు అయ్యా, కన్నీటిని చూస్తున్న దేవుడు అయ్యా. ఆ కన్నీటిని అంతటినీ మీరు భద్రంగా ఒక బొడ్డులో పెట్టుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు వందనాలు. వారిని వారి కుటుంబ అతిథిగా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ మేల చేత నింపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప